బైబిల్ అంతా వెతకండి, ఇప్పుడున్న నేటి సంఘాల్లో తప్ప బైబిల్ అంతటిలో కూడా ఒక విశ్వాసి రాను రాను శిష్యుడిగా మారుతాడు. శిష్యుడిగా మారిన వాడు అపోస్తుడుగా మారుతాడు. అపోస్తుడు అనగా ప్రభు కొరకు పంపబడినవాడు. మన సంఘాల్లోనే జీవిత కాలము విశ్వాసులుగా ఉండిపోతున్నాం. ప్రభు దాని కొరకు కాదు నిన్ను నన్ను ఆకర్షించింది, ప్రభు దాని కొరకు కాదు నిన్ను నన్ను పిలుచుకుంది. నువ్వు విశ్వాసిగా వచ్చిన నీవు ప్రభు పాద సన్నిధిలో శిష్యరికం చేసి దేవుని సన్నిధిలో నేర్చుకొని అప్పుడు నువ్వు వెళ్ళి అపోస్తుడిగా పంపబడిన వాడుగా ఇక్కడి నుండి బయటకు వెళ్ళాలి. నీ స్థలం, నువ్వు కూర్చున్న స్థలం, నీ స్థాయి, నీ స్థానము ఇంకొకరిని నశించిపోతున్న నువ్వు బయటకు వెళ్ళి నువ్వు పంపిస్తావు. చూసావా లోపలికి, ఇదిగో అక్కడికి వెళ్ళు, నేను రక్షించబడి బలపడింది అక్కడే, అక్కడ వెళ్ళే నేను శిష్యరికం చేశాను, అక్కడే దేవుని పాటలు నేర్చుకున్నా, వాక్యం నేర్చుకున్నా, ప్రార్థన నేర్చుకున్నా, సహవాసం నేర్చుకున్నా, పరిశుద్ధాత్మ వరాలు పొందుకొని ప్రాక్టీస్ చేశా, నువ్వు కరెక్ట్గా అదే సంఘానికి వెళ్ళు అని నువ్వు పంపిస్తావే. రక్షించి దేవుని ప్రభువుని బట్టి ఆ నశించిపోయిన ఆత్మను నువ్వు తీసుకొచ్చి నీ స్థానంలో వారికి కూర్చోబెట్టి నువ్వు పరిచర్యకు వెళ్ళాలి.